హైదరాబాద్ కావూరి హిల్స్ లో ప్రముఖ చిత్రకారుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉండబోతోందని సీఎం తెలిపారు. యువ కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. చిత్రకారుడు నరేందర్ రెడ్డి సృజనాత్మకతను ప్రశంసించిన రేవంత్ ఆయన అభినవ కళారూపాలను ఎగ్జిబిషన్ ద్వారా ప్రజల ముందుకు తీసుకురావడాన్ని అభినందించారు. కళల అభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని బేతపూడి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని ప్రసంగించారు. మే 2న భారత ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రజల మద్దతు అవసరమని ఆయన పిలుపునిచ్చారు. రాజధాని అభివృద్ధి కోసం మోదీ తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే రాజధానిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈరోజు జనసేన పార్టీ బేతపూడి గ్రామంలో గౌరవ ప్రధానమంత్రి గారు అమరావతి పునర్నిర్మాణం కోసం మే 2వ తారీఖున వస్తున్న సందర్భంగా మా మండల కార్యకర్తలు నాయకులు అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులు అందరినీ కూడా కలిసి ఒక అద్భుతమైన స్వాగతం పలికే విధంగా కూటమిలో మీ అందరం కూడా బాధ్యతతోటి ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్ల గురించి సమీక్షించుకోవడానికి ఒక పండుగ వాతావరణంలో చక్కటి గ్రామీణ వాతావరణం ఈ బేతపూడి గ్రామంలో ఈ రోజున మీ అందరం కూర్చుని మాట్లాడుకోవడం జరిగింది. ఇది ఒక బాధ్యతగా మనందరం కూడా భావించాలి. ఎందుకంటే కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి మొన్న పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా అమరావతియే మన రాజధాని అనే మాట మేము ప్రజలకి ఆ రోజు స్పష్టంగా చెప్పాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అమరావతి పునర్నిర్మాణం కోసం 10,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, తద్వారా వివిధ బ్యాంకుల నుంచి అదేవిధంగా ప్రైవేట్ పెట్టుబడులు కూడా తీసుకొచ్చి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతోటి అనేక కార్యక్రమాలు ప్రారంభించడానికి కోసం సన్నాహాలు చేయడం జరిగింది. 2వ తారీఖున 3ంటికి గౌరవ ప్రధానమంత్రి గారు వస్తారు. ఆ సభని ఖచ్చితంగా అద్భుతంగా జరిగే విధంగా ప్రజలకి అంతిమంగా ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటూ జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా కలిసికట్టుగా ఈ స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నాం. ప్రజాస్వామ్యంలో ఇవే బ్లాక్ డేలు అని ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడకపోతే రాష్ట్రంలో ఎలా సాధ్యమవుతుందన్నారు. ధైర్యం ఉంటే పార్టీ మారిన వారు రాజీనామా చేసి మళ్లీ గెలిచి టీడీపీ అభ్యర్థులుగా చైర్మన్ పదవులు పొందాలని సవాల్ విసిరారు. విప్ ధిక్కరించిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వారి పదవులను తొలగించేందుకు కోర్టులో కేసు వేస్తామని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని మోసం చేయడం చాలా హేయమైన చర్య అని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందని భరత్ హామీ ఇచ్చారు. పార్టీకి 18 కౌన్సిలర్ల బలం ఉన్నప్పటికీ ఈరోజు చైర్మన్ ఎన్నిక అని తెలిసిన వెంటనే గడిచిన 4 రోజులుగా ఎన్ని రకంగా బెదిరించాలో, ఏ రకంగా వ్యవస్థను ఉపయోగించుకుని భయపెట్టాలో, వారికి ఉండేటటువంటి భూముల మీద, ఆస్తుల మీద వారిని బెదిరించి, లేదా ఒక్కొక్క అభ్యర్థికి 50 లక్షల దాకా డబ్బులు ఆఫర్ చేసి ఈరోజు బలవంతంగా
వారిని వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకునేటటువంటి కార్యక్రమాలు కూడా కుప్పం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, కంప్లీట్గా 8 మందిని ఈ రకంగా ప్రలోభపెట్టి లభ్యపరిచి వారిని భయపెట్టి బెదిరించి ఈరోజు మనం విప్పు జారీ చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా మన పార్టీకి చెందినటువంటి వ్యక్తిని గెలిపేయమని బీఫామ్ ఇచ్చినప్పటికీ విప్ ఇచ్చినప్పటికీ కూడా విప్పుని ధిక్కరిస్తూ ఈరోజు 8 మంది అభ్యర్థులు మనకు అగెన్స్ట్గా ఓటు వేయడం జరిగింది. అప్పటికి కూడా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి 9 మంది కౌన్సిలర్లు ఏమైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ నడుస్తామని గడిచిన 4 రోజులుగా టీడీపీ పెద్దలు పెట్టినటువంటి ప్రతి ఒక్క ప్రలోభానికి కూడా గురి కాకుండా వారు పెట్టినటువంటి భయాలకు వీళ్ళు జంకకుండా ఈరోజు ధైర్యంగా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ జగనన్నతోనే మేము ఉంటాము అని మనం చైర్మన్గా పెట్టినటువంటి హఫీజ్ అనేటటువంటి క్యాండిడేట్కి ఓటు వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యం అనేది గెలవాలి. ధైర్యం ఉంటే వీళ్ళందరినీ కూడా రిజైన్ చేసి మళ్ళీ గెలిచి తెలుగుదేశం పార్టీలో క్యాండిడేట్లుగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్గా గెలిచి వీళ్ళు వాళ్ళు చైర్మన్ చేసుకుని ఉంటే నిజంగా అందరూ కూడా సంతోషించేటటువంటి వారు. ఇది చాలా హేయమైన చర్య. మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతాన్ని మరిచి మాట్లాడుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి మండిపడ్డారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన కోసం రాహుల్, సోనియా గాంధీ ఇళ్ల చుట్టూ తిరిగిన రోజులను కేసీఆర్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఒరిజినల్ గాంధీల కోసం నెలల తరబడి ఎదురు చూసిన మీరు ఇప్పుడు డూప్లికేట్ గాంధీలంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడే ముందు వయసుకు తగిన ప్రవర్తన చూపించాలని సూచించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తన కొద్దిపాటి గౌరవాన్ని కూడా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జానారెడ్డి గారు ఉన్నారు, జయపాల్ రెడ్డి గారు ఉన్నారు, కేశవరావు గారు ఉన్నారు, డి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. చాలామంది మన నాయకులందరూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, మా ఎంపీలు ఆ రోజు నా పొన్నం ప్రభాకర్, రాజగోపాల్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, రాజయ్య, వీళ్ళంతా ఉన్నారు కదా. ఒక సందర్భంలో కేసీఆర్ గారు కూడా ఉద్యమము ఇక తప్పుకుందాము అనే ఒక దశలో కూడా కేసీఆర్ గారు వచ్చేసిండు. ఒక స్టేజ్లో వచ్చిన క్రమంలో కూడా రాష్ట్ర విభజన జరగాలి, స్వయం పరిపాలన జరగాలి అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలే కేసీఆర్ని మళ్ళీ నువ్వు నిలబడినైనా మేము వెనక ఉంటాము, నీకు ఏం కానీయమని భరోసా ఇచ్చి మళ్ళీ నిలబెట్టారు. ఆయన రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంత ఆ యొక్క ఏది రాష్ట్ర విభజనలో ఆ దీక్ష ఏదైతే జరిగిందో కేసీఆర్ది, అది కూడా కాంగ్రెస్ వాళ్ళే నిలబెట్టింది మళ్ళీ. అది అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక మాట కేసీఆర్ రాహుల్ గాంధీ గారితో పాటు మా నాయకుడు రాహుల్ గాంధీ గురించి మళ్ళీ మీకు చెప్తా. కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఇష్టమే లేదు తెలంగాణ అన్న దానికి నేను చెప్తున్నా ఇదంతా. అసలు కేసీఆర్ గారు ఉద్యమం నో డౌట్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండు, ఉద్యమంలో నిలబడ్డాడు, తట్టుకున్నాడు, కష్టాలు పడ్డాడు, అన్నీ చేసిండు, దాంట్లో నో డౌట్. కానీ ఒక స్టేజ్లో ఓపిక నశించింది కేసీఆర్కి. నశించి ఆయన డ్రాప్ అయిపోతున్నాడు. ఇక రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్రాప్ అయిపోతున్న టైంలో ఇట్లా కాదు అని చెప్పి మళ్ళీ మా కాంగ్రెస్ వాళ్ళే కూర్చొని అతను కూర్చుని పెట్టి సీక్రెట్ కోదండరామ్ని అడ్డం పెట్టి ఇట్లా కొంత కోదండరామ్ని కానీ లేకపోతే కొంత కృష్ణమాదిగ కానీ వాళ్ళు వీళ్ళని దించి ఆ దీక్ష ఇదంతా ఒక ఎపిసోడ్ నడిచింది కదా. ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా కథ కార్ఖానా అంతా కూడా ఎవరు కాంగ్రెస్ వాళ్ళే. అసలు కాంగ్రెస్ నాయకత్వం అంటూ లేకపోతే రోషయ్య గారు ముఖ్యమంత్రిగా టైంలో దీక్ష కేసీఆర్ గారు కూర్చునే వాళ్ళు కాదు. ఇది నిజం. ఇది రాజకీయ విమర్శ కాదు, కొంత వాస్తవాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఆ రోజు దాని బ్యాక్గ్రౌండ్ అంతా
విశాఖపై వైఎస్ జగన్ కక్ష తీర్చుకుంటున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. గతంలో విశాఖలో తనకు ఘోర ఓటమి చెందినందుకే ఇప్పుడు వస్తున్న పెట్టుబడులపై విషం కక్కుతున్నారని ఆరోపించారు. విశాఖ అభివృద్ధికి అడ్డుగా మారి అవినీతి ముద్రలు లేపే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వైఫల్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. జగన్ చేస్తున్న తప్పుడు ఆరోపణలను ప్రజలు తిరస్కరించాలని, విశాఖ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి ఫేక్ మీడియా చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం తప్పుడు రాతలు రాయడం, విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి పూర్తిగా దోచుకుదిని కొన్ని వందల వేల ఎకరాలు చుట్టుపక్కల అతని బినామీలు కబ్జాలు చేసి పూర్తిగా విశాఖని, ఉత్తరాంధ్రని సర్వనాశనం చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్లీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనేక కంపెనీలు అక్కడికి తీసుకొస్తా ఉన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు విశాఖ నగరానికి, ఉత్తరాంధ్రకి తీసుకొస్తా ఉంటే కడుపు మంట. అరే, మేం దోచుకు తిన్న ప్రాంతానికి మళ్ళీ మీరు పెట్టుబడులు తెస్తారా? మేం జనాల్ని రోడ్డును పడేస్తే మళ్ళీ మీరు వాళ్లలో ఆశలు చిగురింపజేస్తారా అని చెప్పి కక్ష. అందుకనే ఈ రోజున అక్కడికి మేం తీసుకొస్తున్నటువంటి పెట్టుబడుల పైన ఇదిగో ఈ తప్పుడు రాతలు, లేనటువంటి విషయాల్ని సృష్టించి అబద్ధపు రాతలు. మరీ ముఖ్యంగా ఉర్సా కంపెనీకి చెందినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉర్సా క్లస్టర్ యుఎస్ఏ ఎంటిటీ అయినటువంటి, యుఎస్ఏ కంపెనీ అయినటువంటి ఇండియన్ సబ్సిడరీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన రాష్ట్రంలో దాదాపుగా 5,196 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,500 మందికి ఉపాధి కల్పించడం కోసం అక్కడ ఒక డేటా సెంటర్ ని, ఐటీ ఆఫీస్ ని నెలకొల్పడానికి వారు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తే 2,500 మందికి ఉపాధి దొరుకుతుంది. దాదాపు 5,200 కోట్ల రూపాయల పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి భూ కేటాయింపులు చేస్తే డేటా సెంటర్ కి 56.36 ఎకరాలు, ఐటీ స్పేస్ కి 3.5 ఎకరాలు భూ కేటాయింపులు చేస్తే దానిపైన విషం గక్కుతా ఉన్నారు. ఉర్సాకు ఊరికే ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం 99 పైసలకే. ఎవడు చెప్పాడా మీకు? ఇవాళ అడుగుతా ఉన్న ఈ దిక్కుమాలిన పత్రిక, ఈ పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నటువంటి జగన్ రెడ్డి, అతని దొంగల దోపిడీ ముఠ, ఫేక్ ముఠ, వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఉర్సా కంపెనీకి 99 పైసలకే ఎకరాన్ని మేం కట్టబెట్టాం అని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి కాగితం ఏంటి? దేని ఆధారంగా మీరు ఈ తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు? ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు జవాబు చెప్పండి. దేని ఆధారంగా ఈ తప్పుడు రాతలు రాశారు? ఏదన్నా జీవో కాపీ ఉందా మీ దగ్గర? ఉర్సాకి 99 పైసలకే ఎకరం భూమి కేటాయిస్తున్నాం అని చెప్పడానికి మీ దగ్గర జీవో కాపీ ఉందా? బీఆర్ఎస్ మోడల్ అంటే ఏడాదికి ఒకసారి సభ పెట్టి ప్రజల్లో కనిపించడమేనని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కోట్ల రూపాయల ఖర్చుతో సభలు నిర్వహించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో ఫోన్ ట్యాపింగ్, ధర్నా చౌక్ ఎత్తివేత, అక్రమ అరెస్టులు వంటి వ్యవహారాలు ప్రజలను విసిగించాయని తెలిపారు. బీఆర్ఎస్ రద్దతోత్సవ సభపై 200 కోట్లకు పైగా ఖర్చు చేయడం దారుణమని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గతంలో కలిసి పనిచేశాయని, మజ్లిస్ పార్టీతో మిత్రత్వం చూపించినట్లు ఆరోపించారు. బీఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెప్తారని అన్నారు. పెద్ద మాటలు మాట్లాడతారు కదా బీఆర్ఎస్ వాళ్ళు, మరి ఏమైందని నేను అడుగుతున్నా. 200 కోట్లు పైగా ఖర్చు పెట్టింది నేను మీటింగ్కు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ మాత్రం మీటింగ్ పెట్టడం అనేది ఎవరైనా చేయగలుగుతారు. దాంతోనే నేను అధికారంలోకి వచ్చేపోయినా, ఇక వచ్చేసి నేనే పోలీసుల గురించి మాట్లాడు. అరే, నీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమిటి? నువ్వు అదేంది మన ధర్నా చౌక్ ఎత్తేయడం గురించి ఏమిటి? ఎవరన్నా ఏదన్నా ఒక సమస్య గురించి ఆందోళన పిలిపిస్తే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు ఏమైంది? ఎక్కడికక్కడ అరెస్టులు ఏమైంది? నీ నియంతృత్వ పోకడలు అనేటి ప్రజలు మర్చిపోయింది కావచ్చు, ఇంకా నాకు బ్రహ్మరథం పడతారని అనుకున్నాడు. కానీ అటువంటి పరిస్థితి ఏమీ లేదు ఇప్పుడు. ఎందుకనంటే ఆయన చేసిన తప్పిదాలు ఆయనను నిరంతరం వెన్నాడుతున్నాయి. కాళేశ్వరం అవినీతి విషయంలో ఒక్క ఈఎన్సీని పట్టుకుంటేనే అన్ని కోట్ల రూపాయలు దొరికినాయి. మరి అందులో పనిచేసిన మిగతా వాళ్ళు, మంత్రులు, మిగతా అధికారులు, తర్వాత మీ కుటుంబ సభ్యులు, ఇవన్నీ చూస్తే ఎన్ని వేల కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము బొక్కింలో దీన్ని బట్టి అర్థమవుతుంది.
మరి అది ఎట్లా? దాని గురించి ప్రజలు మర్చిపోయిన అనుకుంటున్నావా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులు ఏమైనాయో, ఇవాళ ఎటువంటి పరిస్థితి ఉన్నాయో ఇవి మర్చిపోయిందా? నువ్వు చెప్పిన మాటలన్నిటి గురించి మర్చిపోయినా అనుకుంటున్నావా? కాంగ్రెస్ పార్టీ ఉన్ను బీఆర్ఎస్ రెండు దొందే. ఈ రెండిటికి ఏమీ తేడా లేదు. అధికారాన్ని అనుభవించి అక్రమంగా సొమ్ము వెనకేసుకోవడం తప్పితే, విచ్చలవిడిగా అధికారాన్ని ఉపయోగించడం తప్పితే ఇంకొకటి లేదు అని చెప్పి ప్రజలు ఇవాళ అర్థం చేసుకుంటారు. ఈ రెండు పార్టీలకు సారూప్యత, ఈ రెండు పార్టీలు కలిసి గతంలో ఎన్నికల్లో పోటీ చేసి అధికారాన్ని పంచుకున్నాయి. ఈ రెండు పార్టీలు మజ్లిస్ ఫ్రెండ్సే. ఈ రెండు పార్టీలు కొత్తగా మావోయిస్టు ఫ్రెండ్సే. అన్నిట్లా సారూప్యత ఉన్నాయి. రెండు పార్టీలు ఫ్యామిలీ పార్టీలే. ఫ్యామిలీ తప్పితే ఇంకేమున్నది? బీఆర్ఎస్ రజతోత్సవ సభను లక్షలాది ప్రజలు విజయవంతం చేశారని, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. సైకిల్, ఎడ్లబండ్లపై, ఆటోలో పాదయాత్రగా ప్రజలు భారీగా తరలివచ్చి సభను విజయవంతంగా మార్చారన్నారు. సభ కోసం తమ భూములు ఇచ్చి మద్దతు తెలిపిన రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల చొరవతో బీఆర్ఎస్ శక్తి మరోసారి నిరూపితమైందని, ఈ విశేషమైన మద్దతుతో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని స్పష్టం చేశారు. చూడాలని లక్షలాదిగా ప్రతి గ్రామం నుండి లక్షలాదిగా సబండ వర్గాలు వచ్చి ఆ సభను దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ పార్టీ కూడా నిర్వహించలేని సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించి ఆ సభను సక్సెస్ చేసినటువంటి సబండ వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. 25 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ కనుక చూసినట్టయితే, కేసీఆర్ గారిని చూసినట్టయితే 3 భాగాలుగా మనం చూడవచ్చు. ఒకటి, ఒకే ఒకనిగా బయలుదేరి 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతమంతా కూడా తిరిగి అన్ని ప్రాంతాలను అధ్యయనం చేసి అన్ని వర్గాల సమస్యలను అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఆ వర్గాలకు న్యాయం చేయాలని మేనిఫెస్టోలో కూడా పెట్టని అనేక అంశాలను, ఉదాహరణకు చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఆడపిల్ల తల్లిదండ్రి కూడా తమ పిల్లలను ఆర్థిక ఇబ్బందులు లేకుండా పెళ్లి చేయాలని చెప్పి చేపట్టినటువంటి పథకమే కళ్యాణ లక్ష్మి. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే 400-500 పథకాలు కొన్ని మేనిఫెస్టోలో ఉండి కొన్ని మేనిఫెస్టో లేని అంశాలను కూడా వారు గొప్పగా 10 ఏళ్ల పాటు చేసిండ్రు. కాబట్టి ప్రజల్లో కేసీఆర్ గారిని మరి చెరుగని ముద్ర వేసుకున్నారు. కాబట్టి స్వచ్ఛందంగా వచ్చిండ్రు. మరి అందులో మరి ఎడ్ల బండ్ల ద్వారా అనుకోండి, పాదయాత్ర ద్వారా అనుకోండి, సైకిళ్ల పైన అనుకోండి, లేక 15-16 నెలల నుంచి ఆటో కార్మిక సోదరులందరూ కూడా దగాబడి ఆత్మహత్యల వైపు మరి పోతున్నటువంటి సందర్భంలో వారి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే విధంగా మరి వేలాది ఆటోలలో కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడ్డది. రైతులైతేనేమి, రైతు కూలీలైతేనేమి, కార్మికులైతేనేమి, కర్షకులైతేనే ఈ తీరుగా అన్ని వర్గాలు వచ్చి మరి సభ విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. అదే తీరుగా నెల ముందు నుంచి మా కార్యక్రమాలన్నీ కూడా, పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, రకరకాలుగా మీడియాల ద్వారా ప్రసారం చేసినటువంటి తెలంగాణను కేసీఆర్ దారి తప్పించిన తర్వాత రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని విమర్శించారు. ప్రజల నమ్మకాన్ని పొందిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ మార్గంలో తెలంగాణను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పాత తప్పులను సరిదిద్దుతూ కొత్త ఆశయాలతో ప్రజలకు మరింత సమర్థవంతమైన పాలన అందించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. 10 ఏళ్ల కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలందరూ ఎంతో ఆశతోటి హైదరాబాద్ తో కూడిన తెలంగాణ వస్తే అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఏదైతే తెలంగాణ ప్రజలు ఆశించినరో వాళ్ళకి నిరాశ మిగిలింది. ముఖ్యంగా నల్లగొండ జిల్లా విషయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడమే కాక ఇక్కడ అభివృద్ధి కూడా కుంటుపడ్డది. ఇప్పుడున్న సమయంలో
కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సోదరు వెంకటరెడ్డి గారు కానీ, మన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పూర్తి అవగాహన ఉన్న మనుషులు. గతంలో మంత్రులు పనిచేసామని చెప్పుకుంటారు కానీ ఈ జిల్లాలో ఉదయ సముద్రం కానీ, బ్రాహ్మణవెల్లులు కానీ, సొరంగ మార్గం కానీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఎక్కడ కూడా పని జరగలే, రైతులకు మేలు జరగలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంతో శ్రద్ధతోటి ఈ ప్రాజెక్టుల సమీక్షల్లో గంటల తరబడి, రోజుల తరబడి సమీక్షలు చేసి పూర్తి అవగాహన కల్పించుకొని ఈరోజు ఈ జిల్లా ప్రాజెక్టుల విషయంలో ముందుకు పోతున్న విషయం మనందరం కూడా గుర్తించాలి. నేను ఈరోజు చెప్తున్నా, నువ్వు మీటింగ్లు పెట్టుకుంటున్నావు, బీఆర్ఎస్ పార్టీ 100 కోట్ల అవినీతి సొమ్ముతోటి బస్సులను తీసుకుపోయి మీటింగ్ పెట్టి ఏదో మాట్లాడుతుండు. 10 ఏళ్ళు మీరు చేసిండ్రు, 16 నెలలు మేము వచ్చింది, ఇంకా సమయం ఉంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి మొదలవుతుంది. ఆగం చేసిన తెలంగాణని గాడిలో పెట్టే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కూడా కష్టపడుతున్నాం. మరి ఎందుకు ఆవేశంతో ఒక తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధి చేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు అర్థమవుతలేదు. కానీ ఒక్క మాట చెప్పగలుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ, బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా రైతులకు అండగా ఉండే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుంది తప్పే ఒక కుటుంబ పార్టీ ద్వారా ఎప్పటికి కూడా న్యాయం జరగదు. ఎల్కతుర్తి బీఆర్ఎస్ రథోత్సవ సభ కేవలం ట్రైలర్ మాత్రమేనని రేవంత్ రెడ్డి పాలనపై ఇది ఓ రెఫరెండం లాంటిదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ప్రజలు రేవంత్ వైపు లేరని మరోసారి రుజువైందన్నారు. కేసీఆర్ పై ప్రజలకు అంచెలంచెలుగా విశ్వాసం ఉందని, ఎండలు లెక్క చేయకుండా ప్రజలు భారీగా తరలివచ్చారని తెలిపారు. సభ బాహుబలిలాగా విజయవంతమైందని అన్నారు. పోలీసులు టిప్పర్లు, లారీలు అడ్డం పెట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలనకు ఇది స్పష్టమైన సూచన అన్నారు. సభ విజయంపై కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి పాదాభివందనం చేస్తా ఉన్నాం. మండు టెండను లెక్క చేయకుండా గుండెల్లో కొలువైనటువంటి కేసీఆర్ను చూసేందుకు, ఆయన చెప్పేటువంటి ఒక సందేశాన్ని వినేందుకు ఎల్కతుర్తికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ పాదాలకు వందనాలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున ఈ వరంగల్ సభను నిర్వహించినటువంటి ఏ ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అద్భుతంగా ఒక ఆర్మీ కోఆర్డినేట్ చేసినట్టుగా, ఆర్మీ నిర్వహించినట్టుగా ఆ సభ నిర్వహణలో అహోరాత్రులు కృషి చేసినటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, రకరకాల డిపార్ట్మెంట్స్లో పనిచేసినటువంటి అనేక మంది, వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా కేసీఆర్ గారు అనేక సభలు నిర్వహించినారు. ఇదే వరంగల్లో నేషనల్ మీడియా కోడై కూసేటువంటి ఒక రీతిలో గిన్నీస్ రికార్డును తలదన్నేటువంటి ఒక రీతిలో పెద్ద పెద్ద సభలు పెట్టినటువంటి ఒక చరిత్ర మనం గతంలో చూసినాం. 2013-12 ఆ ప్రాంతంలో పెట్టినట్టు సభ, ఇట్ వాజ్ ఎ హిస్టరీ దట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సముద్రం లాంటి సభగా ఆ రోజు గిన్నీస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కినటువంటి ఒక సభ, దాన్ని తలదన్నేటువంటి ఒక రీతిలో నిన్న ఎల్కతుర్తి సభ విజయవంతమైంది. ఇది కేసీఆర్ గారిపై ప్రజలకు ఉన్నటువంటి ఒక విశ్వాసానికి, నమ్మకానికి మరొక్కసారి ప్రతీక. ఎల్కతుర్తి కేసీఆర్ గారి పట్ల ఉన్న విశ్వాసాన్ని ఎలుగెత్తి చాటింది అని చెప్పని మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారిపై ప్రేమ మాత్రమే కాదు, 16 నెలలుగా రేవంత్ రెడ్డి యొక్క రాక్షస పాలనలో ప్రజలు పడుతున్నటువంటి ఒక బాధలు కూడా
మద్యం అమ్మకాలపై లంచాల ఆరోపణలను ఖండించిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై కుట్రపూరితంగా పార్టీని టార్గెట్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అమ్మకాలు ఎక్కువైతే లంచాలు ఇస్తారా, తక్కువైతే లంచాలు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినా లంచాలు వస్తాయా, ప్రభుత్వం నిర్వహించినా వస్తాయా అంటూ చురకలు వేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులను అప్రతిష్టం చేయడం కోసమే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు నిజం తెలియజేస్తామని, అక్రమాలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. లేకపోతే తగ్గిస్తే లంచాలు ఇస్తారా? దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్ట్ షాపులు తీసేసి పర్మిట్ రూమ్స్ రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? 2014-19 మధ్యలో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోలు చేస్తే లంచాలు వస్తాయా, లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? మద్యంపై తక్కువ ట్యాక్స్ ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా, లేక ట్యాక్స్ పెంచి తద్వారా అమ్మకాలు తగ్గిస్తే లంచాలు వస్తాయా? ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా, లేక అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ఇది ప్రజలు ఆలోచించాలా. ఇప్పుడున్న డిస్టిలరీల్లో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా, లేక ఏ ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వని వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? ఇది స్పష్టంగా గమనించాలి. ఎందుకంటే 2019-2024 మధ్య ఒక్క డిస్టిలరీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవహారాలను మొత్తం ఎత్తేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. లిక్కర్ షాపుల బిజినెస్ నుంచి ప్రైవేటు వ్యక్తులను పూర్తిగా తొలగించి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అమ్మకాలు సాగించింది. 33% మద్యం దుకాణాలను తీసేసింది. షాపుల సంఖ్యను 380 నుంచి 2934కు తగ్గించింది. మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43,000 బెల్ట్ షాపులను, 4,380 పర్మిట్ రూములను రద్దు చేసింది. మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే శిక్షలను పెంచింది. మద్య విక్రయాలను కుదించి, వేలలను కుదించి ప్రతి ఊరికి ఓ మహిళా పోలీసును నియమించి దాని ద్వారా మద్యం అమ్మకాలను కట్టడి చేయగలిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన భారత్ సమ్మిట్ పై జనజాగరణ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. నా గ్లోబల్ సమ్మిట్ ని కాపీ కొట్టి భారత్ సమ్మిట్ అని పేరు మార్చారంటూ మండిపడ్డారు. ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చాడా, ఒక దేశాధిపతి వచ్చాడా అని ప్రశ్నించారు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటున్నట్లు రేవంత్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమ్మిట్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రముఖులు రాలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు మళ్లీ మాయమాటలు చెప్పేందుకు మాత్రమే ఈ సమ్మిట్ చేశారని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. తెలుగు మిత్రులారా, తెలంగాణ కుటుంబ సభ్యులారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 29, 2024లో నా పక్కన కూర్చొని గ్లోబల్ పీస్ సమ్మిట్ గురించి ఏమన్నాడో వినండి. Sri Ravant Reddy ji, I'm inviting you to Global Summit organized by Dr. K.A. Paul in Hyderabad. Please do come to Hyderabad and participate in Global Summit. Thank you. విన్నారు కదా, చూశారు కదా, గ్లోబల్ పీస్ సమ్మిట్లు నేను 2200 పెట్టాను. 155 దేశాల్లో సక్సెస్ అయ్యాం. ఆ కాలంలోనే అమెరికన్ ప్రెసిడెంట్లైన బిల్ క్లింటన్, జార్జ్ బుష్ ని హైదరాబాద్ పంపించాను. 700 కంపెనీలు తీసుకొచ్చాను అని మీ అందరికీ తెలుసు. అదే మాట రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నా సమిట్ ఐడియాలన్నీ కాపీ కొట్టేసి భారత్ సమిట్ అని పేరుతో ఆయన నిన్న మొన్న సమిట్లు పెట్టాడు. ఒక్క ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, ఒక్క బిలియనీర్ వచ్చాడా, ఒక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా? 100 కోట్లు వేస్ట్ చేసి రాహుల్ గాంధీని పిలిపించుకున్నారు. ఒక బౌన్సర్ లాగా ఆయన చుట్టూ తిరిగాడు, కానీ ఎయిర్పోర్ట్ లో ఒక ముఖ్యమంత్రిలా బిహేవ్ చేశాడా? అదే నేను 1 కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టుకుంటా. 2024 నవంబర్ 23 లాస్ ఏంజలస్ లో పెట్టిన సమిట్కి 198 మంది లీడర్స్ వచ్చారు. రండి,
వీళ్ళు మనల్ని మోసం చేస్తారే కానీ మన మాట వినరు. కనుక మార్పు రావాలి. ఆ మార్పు మనమే తేవాలి. మన ఓట్లు మనమే వేసుకుందాం. రాజకీయ నాయకులను, కుటుంబ కులాలను పరిణామకూడదు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, గ్రూపులు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాపట్ల జిల్లా ఆలపాడు గ్రామంలో సినీ నటి సమంత పుట్టినరోజు సందర్భంగా ఓ అభిమాని సందీప్ వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. సమంత పట్ల గాఢమైన అభిమానంతో గ్రామంలో ప్రత్యేకంగా ఆమె గుడిని నిర్మించి పూజలు నిర్వహించాడు. సమంత చేసే సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమైన ఆచరణలను తనను ఆకట్టుకుంటున్నాయని సందీప్ తెలిపాడు. సమంత పట్ల అభిమానంతోనే ఈ ప్రత్యేక గుడిని నిర్మించానని పేర్కొన్నారు. గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై సందీప్ ను అభినందించారు. సమంత పుట్టినరోజు సందర్భాన్ని ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేయాలని భావించి ఈ గుడిని నిర్మించినట్లు తెలిపాడు. చెక్కులు తీసుకెళ్ళు, ఆ కెనాల్లో చెక్కులు ఇద్దు కొంచెం తొందరగా, ఫైనాన్స్ అడిగి ఆ చెక్కులు నా పేరు తెనాలి సందీప్ అండి. ఆలపాడు గ్రామం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను సమంత గారికి మంచి అభిమానిని. గత 3 సంవత్సరాల నుంచి సమంత గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాను. టెంపుల్ కట్టి కూడా మేడం గారికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరంతో 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అన్నదానాలు కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలకి అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్స్ ఇవన్నీ జరిపాము. సమంత గారికి మంచి అభిమాని. సమంత గారు చేసే మంచి పేదలకు చేసే సహాయాలు అన్నీ నాకు నచ్చి నేను ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాను. హ్యాపీ బర్త్డే సమంత గారు. గత కొన్ని సంవత్సరములుగా మరి తెనాలి సందీప్ గారు మరి సమంత గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆమెకి గుడి కట్టించి అదే విధముగా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి ఆమె చేసే స్వచ్ఛంద కార్యక్రమాలకి మేము వెనుకున్నామని తెలియజేస్తూ మరి ఎంతో మంది అనాథలేంటి, మరి నిర్భాగ్యులేంటి, విధవరాంట్లేంటి ఎంతో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి తెనాల్లో ఉన్నటువంటి PGM చిల్డ్రన్ హోమ్ అనాథ శరణాలయం పిల్లలందరినీ ఇక్కడ పిలిచి మరి మంచి వ్యక్తి అయినటువంటి సమంత గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇంతమందికి అభాగ్యులకు కడుపు నిండగా అన్న పెడుతున్నది చాలా సంతోషనీయకం. మరి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని సమంత గారికి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సమంత గారు. నేను మీ మహేష్, PGM చిల్డ్రన్ హోమ్ డైరెక్టర్, తెనాలి.